ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఎక్కువసేపు హత్తుకొని ఉంది అంటే అర్థం ఏమిటి? ఆ అమ్మాయికి ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది అని అర్థం. ఒక అమ్మాయి తన జుట్టుతో ఎక్కువ ఆడుకుంటుంది అంటే అర్థం ఏమిటి? మీ ధ్యాస ఆమె మీద ఉండాలని కోరుకుంటుంది అని అర్థం. ఒక అమ్మాయి మీ పెదాల వంకే చూస్తోంది అంటే అర్థం ఏమిటి? ఆమె మిమ్మల్ని ముద్దు పెట్టుకోవాలని కోరుకుంటుంది అని అర్థం. ఒక అమ్మాయి మీకు వెంటనే జవాబు ఇస్తుంది అంటే అర్థం ఏమిటి? ఆ అమ్మాయికి మీరంటే పిచ్చి అని అర్థం. ఒక అమ్మాయి ఇతరుల ముందు తాను ప్రేమించిన అమ్మాయిని కేర్ చేయట్లేదు అంటే అర్థం ఏమిటి? అతను ఇతరులను ఏమి అనుకుంటారు అని భయపడుతున్నాడు అని అర్థం. తాను ప్రేమించిన అమ్మాయిని అబ్బాయి బాధ పెట్టి కూడా క్షమాపణ చెప్పట్లేదు అంటే అర్థం ఏమిటి? అతనికి తన మీద తానికి గర్వం ఎక్కువ ఉంది అని అర్థం. తాను ప్రేమించిన అమ్మాయిని అబ్బాయి తన పనుల్లో పాలు పంచుకోనివ్వట్లేదు అంటే అర్థం ఏమిటి? అతనికి తన వ్యక్తిగత విషయాల్లో ఆ అమ్మాయిని ఇన్వాల్వ్ చేయడం ఇష్టం లేదు అని అర్థం. ఒక అబ్బాయి తాను ప్రేమించిన అమ్మాయికి తన వ్యక్తిగత విషయాలు ఏమీ చెప్పట్లేదు అంటే ఏమిటి అర్థం? ఆ అమ్మాయి ముందు చాలా తక్కువైపోతాడు ఏమో అని భయం అని అర్థం. ఒక అబ్బాయి ఒక అమ్మాయి మెసేజ్కు వెంటనే జవాబు ఇవ్వట్లేదు అంటే ఏమిటి అర్థం? అతనికి తిరిగి ఏమి జవాబు ఇవ్వాలో తెలియట్లేదు అని అర్థం. ఒక అబ్బాయి తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయితో ఎక్కువ సమయం గడపట్లేదు అంటే అర్థం ఏమిటి? అతను వేరే ఏదో వ్యక్తిగత ఇబ్బందుల్లో ఉన్నాడు అని అర్థం. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో గంటల సమయం గడుపుతుంది అంటే ఏమిటి అర్థం? ఆమె ఆ అబ్బాయితో గడపడానికి చాలా ఇష్టపడుతుంది అని అర్థం. ఒక అమ్మాయి ఒక అబ్బాయి జుట్టుతో ఎక్కువ ఆడుకుంటోంది అంటే అర్థం ఏమిటి? ఆమెకు అతని చుట్టూ ఉండడంలో ఏ ఇబ్బంది లేదు, సంతోషంగా ఉంది అని అర్థం. ఒక అబ్బాయి ముఖాన్ని అమ్మాయి మృదువుగా తాకుతుంది అంటే ఏమిటి అర్థం? ఆ అమ్మాయి అతనితో చాలా ఆప్యాయతగా ఉంది అని అర్థం. ఒక అమ్మాయి ఒక అబ్బాయి నుదుటి మీద ముద్దు పెడితే అంటే అర్థం ఏమిటి? ఆ అమ్మాయి అబ్బాయిని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది అని అర్థం. ఒక అమ్మాయి ఒక అబ్బాయి భుజం మీద తల పెట్టి పడుకునుంది అంటే ఏమిటి అర్థం? ఆ అబ్బాయిని అమ్మాయి పూర్తిగా నమ్మింది అని అర్థం. ఒక అమ్మాయి ఒక అబ్బాయి చేయిని గట్టిగా పట్టుకొని ఉంది అంటే ఏమిటి అర్థం? ఆ అబ్బాయితో ఉండడం చాలా సేఫ్గా ఫీల్ అవుతుంది అని అర్థం.